ప్రైవేట్ పార్ట్స్ డార్క్ ఉన్నాయి, వైట్ అవ్వాలంటే ఏ క్రీమ్ వాడాలి? బై ద వే హాయ్, నా పేరు డాక్టర్ శ్రీనిధి. అరౌండ్ మనకి 12-13 సంవత్సరాలు వచ్చాక ఫీమేల్స్లో ఈస్ట్రోజన్, మేల్స్లో టెస్టోస్టిరోన్ అనే హార్మోన్స్ పెరుగుతాయి. దానివల్ల MSH అనే హార్మోన్ పెరిగి ప్రైవేట్ పార్ట్స్ డార్క్ అవుతాయి. దానికి మనం ఏం చేయొచ్చు? ఫస్ట్ థింగ్, మీలో ఉన్న ఇన్సెక్యూరిటీని కట్ చేసి అది అందరికీ నార్మలే అని అర్థం చేసుకోవాలి. సెకండ్ రీజన్ ఫ్రిక్షన్, టైట్ బట్టలు వేసుకోవడము, ఊరికే షేప్ చేయడం. కొంతమందికి ఇంటర్ కోర్స్ ద్వారా వచ్చే ఫ్రిక్షన్ వల్ల కూడా డార్క్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? హెయిర్ కంప్లీట్ గా షేవ్ చేయకుండా జస్ట్ లైట్ గా ట్రిమ్ చేయాలి. సెకండ్ థింగ్, బాడీకి అప్లై చేసే మాయిశ్చరైజర్లే రోజులో 1-2 సార్లు సూపర్ఫిషియల్ గా, డీప్ గా అస్సలు కాదు, సూపర్ఫిషియల్ గా మాత్రమే అప్లై చేసుకోవాలి. థర్డ్ థింగ్, ఓవర్ గా వాష్ చేయడం గానీ, బ్లీచింగ్ ఆర్ స్టీరాయిడ్ క్రీమ్స్ పెట్టడం గానీ అస్సలు చేయకూడదు. ఫోర్త్ థింగ్, స్టైల్ గా ఉంటాయని సింథటిక్ నైలాన్ బట్టలు కాకుండా ఓన్లీ కాటన్ అండర్ గార్మెంట్సే ప్రిఫర్ చేయాలి. ఒకవేళ మీకు ఇంతకు ముందు అక్కడ ఇచ్చింగ్ కానీ ఇలా ఏమైనా ఇబ్బంది అయ్యి ఇంకా ఎక్కువ డార్క్ అయితే ఇమ్మీడియట్ గా డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. పార్ట్నర్ ఈ బేసిక్ కామన్ సెన్స్ అర్థం చేసుకోకుండా కామెంట్ చేస్తూ ఉంటే మార్చాల్సింది కలర్ కాదు, మీ పార్ట్నర్ ని. ఒక్క సెకండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు. టేక్ కేర్, బై.